ప్రపంచంలోనే భారతదేశ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. అటువంటి ప్రజాస్వామ్యంలో పోరాటాల ద్వారా ఎంతటి శక్తివంతులనైనా సరే గద్దె దించొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి సంఘటనే ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మొదలైనటువంటి నిరసనలు. భారతదేశ వ్యాప్తంగా కూడా జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు ఏదైతే నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా జరిగాయో ఆ సంఘటన అంతా కూడా చూస్తూ ఉంటే ఎంతటి శక్తివంతులనైనా సరే గద్దె దించగలిగినటువంటి శక్తి సామర్థ్యం విద్యార్థుల్లోని యువతలోని ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుదలకు పోకుండా ఆ యొక్క విద్యార్థులు యువత యొక్క డిమాండ్లను అంగీకరించి తలంచి వారి డిమాండ్లకి అంగీకరించడం జరిగింది. దాంతో ఒక గొప్ప చరిత్ర లిఖించబడిందని చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నానంటే జంతర్ మంతర్ వేదికగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా పట్టువేడని విక్రమార్కుల వరే లాఠీ దెబ్బలు కదలకుండా, టియర్ గ్యాస్లకు తడబడకుండా, వాటర్ క్యాన్లకు బెదిరిపోకుండా, పెల్లెట్ల బుల్లెట్ల వర్షానికి కూడా ఎదురొడ్డి నిలబడి తాము అనుకున్న డిమాండ్లన్నింటినీ కూడా ఏదైతే సాధించారో అది భారతదేశ ప్రజాస్వామ్య కీర్తి పతాకాన్ని మరో స్థాయికి చేర్చిందని చెప్పచ్చు. అయితే ఇదే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూనీ కాబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, స్కాములు జరిగితే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే డిఎస్సికి సంబంధించి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే దేశ స్థాయిలో నీటు ఎంత అత్యంత తీవ్రమైనటువంటి విషయమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి అంతే తీవ్రమైనటువంటి విషయం. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది యువత, నిరుద్యోగ యువత, విద్యార్థులు పరీక్షల కోసం కళ్ళు కాయలు కాచేలాగా రేయనక పగలనక కష్టపడి చదివి తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి ఎవడో గెద్దల్లా తన్నుకుపోయి మరొకడెవడో ఉద్యోగాలు అమ్మేసుకుంటే కనీసం నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదు అని అంటే డిఎస్సి అనేటువంటిది ఒక పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. దీనికి సంబంధించి అనేక ఆధారాలు, అనేక ప్రెస్ మీట్లలో, వివిధ వేదికల్లో నిరసన కార్యక్రమాల మీద ఆడియో వీడియో ప్రూఫ్లతో సైతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పత్రికాముఖంగా ఎన్నోసార్లు చూపించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. నారా లోకేష్ నుంచి స్పందన కరువైంది. పైపెచ్చి సమాధానం చెప్పకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురు దాడి చేస్తున్నారు. సమస్య ఉంది అని చెప్పి నోరెత్తిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నారు, లాఠీలు జులిపిస్తున్నారు, బూటుకాలతో యువతని విద్యార్థుల్ని తంతున్నారు. నేను అడుగుతున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామే కదా, మీ తాలూకా ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారే, బీజేపీ పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు మీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారే, మరి అక్కడ అమలైనటువంటి ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి, డిఎస్సి కుంభకోణానికి సంబంధించి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. చేసే వరకు ఊరుకునేదే లేదు. ఎక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో మొదలైనటువంటి విద్యార్థులు యువత తిరుగుబాటు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకముందే, ఢిల్లీలో చలో సంసద్ అన్న పిలుపు నుండి ఆంధ్రప్రదేశ్లో చలో అసెంబ్లీ అనే పిలుపు రాకముందే నారా లోకేష్ మీరు రాజీనామా చేయండి. లేదంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువత ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనే వ్యక్తి పూర్తిగా వైఫల్యం చెందాడు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం లేదు, పరిపాలన లేదు, జవాబుదారీతనం లేదు. కేవలం ఏముంది అంటే ప్రచారం ప్రచారం ప్రచారం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే ఇందాకే చూసాం. పోలవరం జిల్లాకు సంబంధించి విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయిపోయింది. నీళ్లు తాగితే హాస్పిటల్ పాలు, ఫుడ్ తింటే హాస్పిటల్ పాలు. హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోగులేమో వైద్యం అందక చచ్చిపోతారు, గుడికి వెళ్ళిన భక్తులేమో అక్కడ తొక్కిసలాటలో చచ్చిపోతారు, ఉద్యోగానికి అని చెప్పి స్టీల్ ప్లాంట్కి వచ్చినటువంటి ఎంప్లాయీలేమో ప్రమాదాలు జరిగి వాళ్ళు చచ్చిపోతారు, కనీసం బడికని వెళ్ళినటువంటి విద్యార్థులేమో ఫుడ్ పాయిజన్లు అయి చనిపోతున్నారు, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులేమో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, భక్తులు కానీ, రోగులు కానీ ఎవరూ బతికేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా మీ పాలన ఉన్నప్పుడు దానికి బాధ్యత వహిస్తూ మీరేం చేశారని అడుగుతున్నాం. ఈ రోజు నీటికి సంబంధించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అనే అంశం బయటకు వచ్చిన తర్వాత
దాని మీద యువత విద్యార్థులు తిరుగుబావుట ఎగరేసిన తర్వాత నోరిప్పి మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? నీట్ పరీక్షను రద్దు చేసింది, మళ్ళీ నీట్ పరీక్షను పెట్టింది, యాక్షన్ తీసుకుంటామని చెప్పింది, దోషులను వదలమని చెప్పింది, కఠినంగా శిక్షిస్తామన్నది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతామని చెప్పింది, ఎవరైతే నిరసన చేసినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు తొలగిస్తామని చెప్పింది, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రితోనే రాజీనామా చేయించింది. ఇది కలా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ప్రవర్తించాల్సినటువంటి తీరు. మరి ఆ బాధ్యత మీలో ఎందుకు లేదు? డిఎస్సికి సంబంధించిన అక్రమాలు జరిగాయని చెప్తే బాధ్యత కలిగినటువంటి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయడానికి మీకు వచ్చినటువంటి అడ్డేంటి? అంటే నీ తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత యొక్క జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు పేటెంట్ రైట్ గా ఏమన్నా వచ్చిందా అని చెప్పి నేను నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. మరో పక్క చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ ఫ్యాన్స్ అత్యధిక యువత ఉంటారే, మీరు దేశభక్తి గురించి మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, కానీ విలువలు ప్రజాస్వామ్యాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అక్కడ అమలైనటువంటి తీరు ఇక్కడ ఎందుకు అమలు కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా చూస్తూ ఉంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని ఇలా వదిలేసే ప్రసక్తి అయితే కాదు. మరో విషయం చెప్తే నారా లోకేష్ పూర్తిగా పరిపాలనా వైఫల్యం, కేవలం అవినీతిమయం, కుంభకోణాలమయం తప్పితే ఆయన శాఖల్లో ఏ మాత్రం కూడా అభివృద్ధి లేదు. ఈ మాట నేను చెప్తుంది కాదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గాని వీరిద్దరూ కూడా తెల్లవారులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద వచ్చేస్తుంది అంటారు. ఆరు వెనకాతలు ఉండేటువంటి 100 మాగదులు, మంత్రి మండల, భజన మండల అర్థం కానటువంటి వ్యక్తులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వరద అంటారు. కానీ సాక్షాత్తు భారతదేశ పార్లమెంట్ చెప్పింది, బాబు అది పెట్టుబడుల వరద కాదు, మీ ప్రచారం బురద అని. ఎంత వచ్చాయి ఆ పెట్టుబడులు అంటే గడిచిన 2 ఏళ్లలో 6,962 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయి. కానీ మీరు చేసుకునే ప్రచారం ఎంత? 23 లక్షల కోట్లు. అంటే మీరు మాటలకి మీ చేతలకి ఉన్నటువంటి తేడాకి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నా. కనీసం కల్పించినటువంటి ఉద్యోగాల విషయంలో 20,000 ఉద్యోగాలు కూడా 2 ఏళ్లలో రాలేదంటే నువ్వు నీ తండ్రి కలిపి 25 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి ఇచ్చామని చెప్తున్నారు. అంటే మీరు ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు, ఏ స్థాయిలో మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. మరో పక్క చూస్తే ఎంతసేపు నారా లోకేష్ అనే వ్యక్తిని పట్టుకుని జాకీలు పెట్టి లేపడానికే జాతి మీడియా, పచ్చ మీడియా పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. నేను అడుగుతున్నా, సాక్షాత్తు భారతదేశ పార్లమెంట్, సాక్షాత్తు ఒక పార్లమెంట్ మెంబరు లోక్సభలో పివి మిథున్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఇది మీకు వచ్చిన పెట్టుబడులు అని. ఈ రకంగా చూస్తే నారా లోకేష్ అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యాడు, ఐటీ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యాడు. ఇంకా చూస్తే స్కాముల్లో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము అందుకే అడుగుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ అనే వ్యక్తి రాజీనామా చేయాలి. చేసేదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు అని చెప్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని, యువతని మోసం చేసినటువంటి ఘనత నారా లోకేష్ది. ఒక పక్క ఉద్యోగాల్లో స్కాము, మరో పక్క చూస్తే నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఈ రోజుకి ₹1 వచ్చింది లేదు. అలాగే చూస్తే లాయర్లందరికీ కూడా స్టైఫండ్ ఇస్తామన్నారు, ఈ రోజుకి ₹1 వచ్చింది లేదు. విద్యార్థులకేమో ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. ఈ రకంగా చూస్తే ఏ ఒక్కరికి కూడా ఏ చిన్న విషయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి అడుగుతున్నాం, దీని అంతటికీ మూలం ఎవరు అంటే నారా లోకేష్. ఈ రాష్ట్రంలో పేరుకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తప్పితే పరిపాలన మొత్తం చేస్తుంది నారా లోకేష్. నారా లోకేష్ కనుసన్నల్లోనే డిఎస్సి స్కామ్ జరిగింది అన్నటువంటి ఆరోపణ విద్యార్థుల నుండి వెల్లువెత్తుతుంది. విద్యార్థులు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అనేక నిరసన కార్యక్రమాలు ఇప్పటికే చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాకి పిలిపించారు, ర్యాలీలు చేశారు. మరిన్ని చేసినటువంటి యువత మీద నారా లోకేష్ లాఠీలు జులిపించాడే తప్పితే సమాధానం చెప్పలేదు. ఎక్కడా కూడా జవాబుదారీతనం లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఉన్నది అంటే ఒక ప్రోపగాండా ఉంది, లేదా ఒక ప్రచార ఉంది, లేదా ఒక ఎదురు దాడి ఉంది. అంతే తప్పితే అడిగిన ప్రశ్నకు అడిగినట్టు సమాధానం చెప్పలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా నారా లోకేష్ బాధ్యత వహిస్తూ ఒక యువకుడిగా, మీ తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అదృష్టమో దురదృష్టమో నువ్వు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయ్యావు. అయినటువంటి వ్యక్తివి యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే, భవిష్యత్తులో ఇంకా మంచి రాజకీయాలు చేయాలని నువ్వు అనుకుంటే బాధ్యత వహిస్తూ నువ్వు రాజీనామా చేసి పక్కకు తప్పుకుని స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ జరిపించి దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడే విధంగా చేసి
ఆ ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినటువంటి యువత ఉన్నారో ఎలిజిబుల్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు రాక లబోదిబోమంటూ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితిలో ఏ యువత అయితే ఉందో ఆ యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా మీ పాలన ఉండాలి తప్పితే ఇవేమీ చెయ్యకుండా మీ మనుగడ సాగిస్తాం మమ్మల్ని అడిగేవాడు ఎవడని అహంకారం అధికారం అనే మదం తలకెక్కి ప్రవర్తిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారికి దిక్కులేదు స్వామి. నువ్వెంత? నువ్వు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి కాబట్టి ఈ రాష్ట్రంలో యువత తిరుగుబాటు చెయ్యకముందే, ఈ రాష్ట్రంలో యువత నిన్ను పరిగెత్తించకముందే ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా వారి గళాన్ని ఒక దళమై బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధులై ఈ రాష్ట్ర యువత అంతా నిన్ను నీ ఇంటిని నీ అసెంబ్లీని ముట్టడించకముందే రాజీనామా చేసి రాజకీయంగా బతికిపోమ్మని చెప్పి నారా లోకేష్కి హితవు పలుకుతా ఉన్నా. ఖచ్చితంగా దీనిలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. డిఎస్సికి సంబంధించిన అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమానికి పిలిపించే ఆ రోజు ఆ నిరసన కార్యక్రమం పెట్టేటటువంటి హోరు పోరు కూడా వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే మంచిదని చెప్పి నారా లోకేష్ గారికి హితవు పలుకుతా ఉన్నా.